హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మోస్ట్లీ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడని పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియాకి లీస్ట్ ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ కన్నా. సో ఇక్కడ ప్రియా ఇచ్చే కంటెంట్ కన్నా పవన్ కళ్యాణ్ ఇచ్చేది చాలా తక్కువ. అతను చేసే పులిహోర కంటెంట్ తప్ప ఇంక ఏమీ లేదు. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నిన్న పవన్ కళ్యాణ్కి సంచాలకుగా వచ్చింది కాబట్టి మేబీ ఒక ఛాన్స్ ఇద్దాము లాస్ట్లో అని చెప్పేసి చేశారా అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణే పక్కా ఎలిమినేట్ అవుతాడని 100% అనిపిస్తుంది. లేదు దివ్య నిఖిత లేడీ కంటెస్టెంట్స్ వచ్చింది కాబట్టి మరి ప్రియాని పంపించిన ఆశ్చర్యపోని అవసరం లేదేమో మరి. ఎందుకంటే ప్రియా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరో ఒకరు పక్కా ఎలిమినేట్ అండి. అది ఇన్ఫర్మేషన్ అయితే నాకు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ అని కాదు కానీ 100% అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గేమ్ ఏం లేదు కాబట్టి వైల్డ్ కార్డ్స్ వచ్చి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. షాకిబ్ అయినా నాగా ఆయన పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ స్వాప్ చేసి మేము వస్తాము అని చెప్పారు. దివ్య నిఖిత కూడా లాస్ట్లో పెట్టేసి లాస్ట్ అంటే అలా 10th పెట్టేసింది కదా ర్యాంకింగ్ కూడా. సో ఖచ్చితంగా నాకు మోస్ట్లీ పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు, లేదంటే శ్రీప్రియ. ఇద్దరిలో ఎలిమినేషన్ పక్కా అండి. సో ప్రియా మీద చాలా నెగిటివిటీ వెళ్ళింది, కానీ ఈ 1 వీక్ చాలా బాగుంది ఆమె. ఎందుకంటే ఆమె గురించి బ్యాడ్గా చెప్పడానికి ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనుజ అంతగానో చెప్పింది, నువ్వు అట్లా చూడకు, అట్లా నాకు నచ్చట్లేదు, నీకంటే నేను పెద్దదా అన్నా కూడా అదే కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇతను ఉండడం వల్ల ప్రియా గేమ్ కానీ తనుజ గేమ్ కానీ రీతు గేమ్ కానీ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ రీతు ఏంటంటే డిమాన్తో బాగుంది. డిమాన్ అసలు చాలా బెటర్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ వెళ్తేనే బాగుంటుంది. ప్రియా ఉండాలి, ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం మారింది అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ వెళ్తే బెటర్. ఇది నా ఫీలింగ్. ఈ వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.